హల్లెలూయా. మనం రెండు చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవునికి నామం స్తోత్రం కలుగును గాక అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. 85వ జనరల్ కన్వెన్షన్ స్త్రీల సమాజంలో దేవుని వాక్యం చెప్పుటకు అవకాశం కలిగించిన ఏపీ స్టేట్ కౌన్సిల్ వారికి వందనాలు చెల్లిస్తున్నానండి. దైవజనులైన మన సమస్త నాయకులైన నొయ్యల గారు, సూసనమ్మ గారికి, అదేవిధంగా భగవాన్ దాసయ్య గారికి, అమ్మగారి విజయ భగవాన్ దాస్ అమ్మగారికి, అదేవిధంగా మా రాయలసీమ వైస్ ప్రెసిడెంట్ అయిన జన్మాల అనాసయ్య గారికి, అమ్మగారికి, మా అనంతపురం ఏరియా దైవ సేవకుల కుటుంబాలకు కూడా అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ చేరి వచ్చిన దైవజనులందరికీ ప్రభువునాను వందనం చెల్లిస్తున్నానండి. హల్లెలూయా. ఈ సమయంలో నాకు కొంచెం సాక్ష్యమును అదేవిధంగా దైవవర్తమానం విందామండి. దేవుడు నా పట్ల చేసిన రక్షణ సాక్ష్యాన్ని సేవా జీవితంలో ఏ విధంగా దేవుని సేవకు వచ్చానో ఆ విషయాలు కొన్ని తెలియపరుస్తూ దేవుని వాక్యంలోకి, అదేవిధంగా ముఖ్యంగా అధ్యక్షత వహించిన దయాపాలమ్మ గారికి కూడా, నడిపిస్తున్న అమ్మగారికి కూడా ప్రభువు నాను వందనం చెల్లిస్తున్నానండి. హల్లెలూయా. హల్లెలూయా. మనడి చేతి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. నా రక్షణ సాక్ష్యం అండి. నా పేరు విమలా దాస్ అండి. మాది కర్నూలు జిల్లా డోన్ ప్రాంతంలో మేము ఉండేవాళ్ళము. మేము నామకార్థ క్రైస్తవులుగా జీవించే వాళ్ళమండి. అంటే ఐపీసీ సత్యం మాకు తెలియదు, పెంతెకోస్తు సత్యం మాకు తెలియదు, నామకార్థంగా జీవించే వాళ్ళము. ఆ సమయంలో మా నానమ్మ గారికి గుండె నొప్పి ఉండేదండి. ఆ సమయంలో ఐపీసీ సత్యమును డోన్లో సంఘం లేదు, కానీ మా మామగారు అక్కడ దేవుని దర్శనం వల్ల, అంటే అపోస్తులు క్రీస్తుయేసులు బెంజమిన్ ఆయన ద్వారా దర్శనం పొంది ఆ ప్రాంతంలో సంఘంను స్థాపించుటకు దేవుడు సహాయం చేశాడు. అదేవిధంగా ఆ సంఘానికి కూడా మా నాన్నమ్మ గారు వెళ్ళేవారు. అంటే గుండె నొప్పి ఉండేది కాబట్టి ఆ బలహీనతను బట్టి దేవుని మందిరానికి సువార్త ద్వారా దేవుడు మందిరానికి వెళ్ళేది. అక్కడ ఆ మందిరం వెళ్ళడం వల్ల, ఐపీసీ సత్యానికి వెళ్ళడం వల్ల దేవుడు స్వస్థత అనుగ్రహించాడు. మా నాన్నమ్మ ద్వారా కూడా మేము ఆ ఐపీసీ సంఘానికి వెళ్తూ ఉండేవాళ్ళము. వాక్యం ద్వారా దైవ సేవకుల ద్వారా అదే వాక్యం వింటూ వాక్యం ద్వారా పట్టబడ్డామండి. అదేవిధంగా నేను 10th క్లాస్లో బాప్తిసం పొందానండి. ఐపీసీ సత్యంలో సంపూర్ణ సమర్పణ కలిగి యవనస్తురాలుగా ఉన్నప్పుడు 92లో, అంటే 1992లో 10th క్లాస్ చదువుతున్నాను. ఆ సమయంలో వాక్యం ద్వారా నేను రక్షింపబడి పెంతెకోస్తు సత్యంలో సంపూర్ణ సమర్పణ కలిగి బాప్తిసం పొందాను. ఆ సమయం నుంచి దేవుని పరిచర్లో, అంటే సంఘంలో పరిచర్లో వాడబడుతూ ఉండేదాన్ని. పరిచర్య చేస్తూ, అంటే సంఘానికి, అంటే సంఘంలో, అంటే పరిచర్య చేస్తూ ఆ ప్రాంతంలో నేను జీవిస్తుండేదాన్ని. దేవుడు ఆ సమయంలో, నా యవ్వన కాల సమయంలో దేవుడు నన్ను దేవుని సేవలో వాడబడాలని దేవుడి చిత్తం. అంటే నేను ఉద్యోగం చేయాలని ఆలోచన కలిగి మా తల్లిదండ్రులు ఉండేవాళ్ళు, కానీ దేవుని చిత్తం అయితే, అంటే మనుషుల ఆలోచనలు మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుని ఆలోచనలు మన పక్షంగా వేరుగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు మన పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి కనుక దేవుడు నన్ను సేవకు పిలిచారండి. ఎందుకంటే కొన్ని ఆ సమయంలో నన్ను దేవుడు సేవకు పిలిచారు. ఐపీసీ సత్యంలో బెంజమిన్ ఆయన గారి ద్వారా, అపోస్తులు బెంజమిన్ ఆయన గారి ద్వారా నేను సేవకు, అదేవిధంగా సత్యంలో నడిపింపబడుతున్నప్పుడు ఆ సంఘంలో నేను దేవుని సేవకు పిలబడ్డానండి. ఎందుకంటే మా భర్త పేరు దారా యేద్దసాయి గారు. అదేవిధంగా నన్ను వారి వివాహానికి, అంటే సేవకు పిలిచారు. నన్ను పిలువబడినప్పుడు మేము దేవుని సేవకు సమర్పించుకుని, ఎందుకంటే దేవుని ఆలోచనకు నేను లోబడ్డాను, దేవుని తలంపులకు నేను చెవియొగ్గాను. ఎందుకంటే దేవుడు పట్ల మన పట్ల దేవుడు కార్యములను దేవుడు జరిగించాడు కనుక ఆ విధంగా దేవుడి ఆలోచనలో దేవుడికి దేవునిలో నేను దేవుని మాటకు లోబడి వివాహానికి ఒప్పుకున్నానండి. మా వివాహమైన తర్వాత కొత్తగా మా అనంతపురంలో, అది కర్నూలు ప్రాంతంలో సిమెంట్ నగర్ అనే ప్రాంతానికి సేవకు మమ్మల్ని పంపించారు. ఆ సంఘములో మేము ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు, ఆ సేవకు పిలబడినప్పుడు అక్కడ అంటే ఆ సంఘము చెదిరిపోయి ఉన్నది ఆ సంఘం అండి. సంఘం చెదిరిపోయినప్పుడు ఆ సంఘంలో మేము నియమింపబడ్డాము. సంఘానికి మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఏమీ లేదు అసలు. ఏంటంటే నేను నా భర్త ఇద్దరం సేవకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో
అంటే చిన్న అంటే మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఏమి అసలు మేము వెళ్ళినప్పుడు అక్కడ ప్రాంతంలో ఏమి అంటే ఒక ఇండ్లు ఏమి విశ్వాసులు కూడా లేరండి. సహకరించే వాళ్ళు ఎవరు లేరు ఆ ప్రాంతంలో. అక్కడ వెళ్ళినప్పుడు దేవుడే మా పక్షంగా అంటే మేమే అంటే అక్కడ మేము దేవుని ఇరువురు దేవుని రైల్వే జాబ్ చేస్తూ దేవుని మని ఉండేవాళ్ళము మా తల్లిదండ్రులు ఆ ప్రాంతంలో. కానీ మేము దేవుని సేవ పిలవన్నప్పుడు అక్కడ అంటే మేము నివసించడానికి ఇండ్లు కూడా లేదు, ఎవరు సహకరించే వాళ్ళు లేరు. కానీ మేము అక్కడ మేమే ఇండ్లు అక్కడ చిన్న బాడికి ఇండ్లు తీసుకున్నాము. బాత్రూమ్ కూడా లేదండి ఆ ప్రాంతంలో. కానీ మేమే ఇరువురం కలిసి ఒక బేల్దారిని పెట్టుకొని ఆ ప్రాంతంలో ఒక ఇండ్లు చిన్నగా ఒక షెడ్ లాగా వేసుకొని బాత్రూమ్ కంటే మేము ఆ 2 సంవత్సరాలు ఆ ప్రాంతంలో సేవ చేసాం. సేవ చేసినప్పుడు అక్కడ ఏమి అంటే ఆ ప్రాంతంలో మేము సేవ చేస్తున్నప్పుడు ఎవరు సహకరించే వాళ్ళు లేరు. అక్కడ మాకు ఎవరు కూడా సపోర్ట్ చేసే వాళ్ళే కాదండి. అంటే అన్ని విశ్వాసు మాతో అంటే మమ్మల్ని అన్నీ గమనించేవారు. ఎందుకంటే అక్కడ చెదరబడిన సంఘం ఉంది కాబట్టి అక్కడ ఎవరు సహకరించేవాళ్ళు కాదు. దేవుని సన్నిధానంలో మేము ప్రార్థించే ఉపవాసం ఉండి, దేవా ఈ ప్రాంతంలో మమ్మల్ని నడిపించావు, ఈ ప్రాంతానికి నడిపించావు మమ్మల్ని, ఈ ప్రాంతంలో మమ్మల్ని వాడుకోనని ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ కార్యం జరిగించాడండి. కొంతమంది అక్కడ సమకూర్చబడడానికి దేవుడు సహాయం చేశాడు. అదేవిధంగా మేము ఆ ప్రాంతం నుంచి అనంతపురం జిల్లాకి అంటే మేము ప్రార్థించుచున్నప్పుడు మేము ఆ ప్రాంతంలో దేవుడు చిత్తం ఏమన్నదో తెలియదు. కానీ మాకు అప్పుడు నందల అనాస్ ఫాస్ట్ గారు మాకు ఏరియా ఫాస్ట్గా ఉండేవారు. నోయలయ్య గారు కూడా మా సంస్థ నాయకులు కాబట్టి అక్కడ విషయం చెప్పాము. 2 సంవత్సరాలు అక్కడ ఎంతో కష్టపడ్డామండి. అంటే మాకు ఏమీ లేదు అక్కడ నడుచుకుంటూ 2 సంవత్సరాలు ఆ ప్రాంతం అంతా స్వార్థ ప్రకటించాం. కానీ అక్కడ ఫలితం లేకపోయింది. అప్పుడు సంస్థ నాయకులకు అదేవిధంగా మా అనాసయ్య గారికి కూడా మేము తెలియపరచాం ఇక్కడ ప్రాంతంలో లేదు కనుక. అప్పుడు అయ్యగారు ఏం చెప్పారంటే అనంతపురం జిల్లాలో సేవ లేదు కనుక ఆ ప్రాంతంలో మీరు సేవ చేయండి, ఆ ప్రాంతానికి వెళ్ళండి అని అయ్యగారు నోయలే గారు చెప్పారు. అదేవిధంగా అనాసయ్య గారు కూడా మాకు తెలియపరచాడండి. ఆ ప్రాంతం నుంచి 2000లో మేము అనంతపురం వెళ్ళామండి. అనంతపురం జిల్లాకు సేవ నిమిత్తం వెళ్ళాము. ఆ ప్రాంతంలో సేవ చేయుటకు మేము వెళ్ళబడినప్పుడు మాకు ఐపీ సంస్థ వాళ్ళు 2000లో ఒక చిన్న సైకిల్ ఇచ్చారండి. సైకిల్లో మేము అక్కడ ప్రాంతం అంతా ఒక విశ్వాస లేడు, ఒక సంఘము కూడా అక్కడ ప్రాంతంలో లేదు. ఐపీ సత్యమే అనంతపురం జిల్లాలో లేదు కనుక మేము ఆ ప్రాంతంలో సైకిల్లో సువార్త చేస్తూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సైకిల్లోనే నేను నా భర్త గారు అదేవిధంగా ఆ సైకిల్ తొక్కుంటూ అనేక అంటే రైల్వే క్వార్టర్స్ల మధ్య అనేక చోట్ల కూడా మేము స్వార్థ ప్రకటిస్తూ కరపత్రాలు ఇస్తూ దేవుని నమ్ముకోవడానికి స్వార్థ ప్రకటించామని అట్లా ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది ఆత్మలు దేవుడు పట్టబడ్డాడండి. కొన్ని ఆత్మలు దేవుని మందిరానికి దేవుడు నడిపించుటకు దేవుడు సహాయం చేశాడు. రైల్వే ప్రాంతంలో రైల్వే క్వార్టర్స్ మధ్య 2000లో మందిరం స్థాపించుటకు దేవుడు గొప్పగా సహాయం చేశాడండి. హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా 2000 నుంచి 6 సంవత్సరాలు కూడా ధర్మవరం ప్రాంతంలోనే మేము ఎంతో కష్టపడి సేవ చేస్తామండి. అంటే మాకు ఏం వాహనం లేవు, సైకిల్ మాత్రం ఉండేది. ఆ సైకిల్ చుట్టుపక్కలంతా సువార్త ప్రార్థించే వారమండి. ఎన్నో పర్యాలు సైకిల్లో కూడా మేము స్వార్థ ప్రకటించిపోతున్నప్పుడు సైకిల్లో కూడా కింద పడాము. అదేవిధంగా నా చీరంతా సైకిల్లో చుట్టుకుపోయి కింద పడే పరిస్థితి. అంటే దేవుడు కాపాడుతూ ఆ ప్రాంతంలో ఎంతో కష్టపడి ఎన్నో ఆత్మలు రక్షించుటకు ఎంతో ప్రయాసపడకు దేవుడు సహాయం చేశాడు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో కూడా అనంతపురం అంటే హెడ్ ఆఫీస్లో కూడా అనంతపురం డిస్టిక్లో సేవ చేయాలని దేవుడి ఆలోచన తలంపై ఉన్నదే కనుక అనంతపురం జిల్లాకు కూడా వచ్చుటకు దేవుడు సహాయం చేశాడు. అనంతపురం జిల్లాలో కూడా దేవుడు పరిచర్య చేయుటకు అక్కడ సంఘం స్థాపించుటకు కూడా దేవుడుకు ఎంతగానో సహాయం చేశారు. 2003 సంవత్సరంలో నోయలయ్య గారు అక్కడ వచ్చి ఎవరి విశ్వాసాలు ఒక్కరూ లేరండి, ఒక విశ్వాసం కూడా లేకున్నప్పటికీ అక్కడ
దేవుని సంఘమును స్థాపించుటకు ఆడ నోయలయ్య గారు వచ్చి దైవజనుడు నోయలయ్య గారు వచ్చి నానాసాయి గారు వచ్చి అక్కడ ప్రాంతంలో మందిరాన్ని నిర్మించారండి. నిర్మించినప్పుడు ఆ ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా దేవుని సువార్త ప్రకటించుటకు దేవుడు సహాయం చేశాడు. మేము ఒక సైకిల్, చిన్న సైకిల్ మాత్రమే ఉండేది. ఆ సైకిల్లో మేము చిన్న బూరలాగంటిది మైక్ కట్టుకొని అంటే ప్రతి ఒక్క కాలనీకి, ప్రతి ఒక్క పల్లెలకు చుట్టూరు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ప్రతి ఆదివారం సువార్త ప్రకటించే వాళ్ళము. ఎంతో ప్రయాసపడ్డామండి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సువార్త ప్రకటించుటకు దేవుడు సహాయం చేశాడు. ఆ ప్రాంతంలో ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో అపాయాలండి, ఎన్నో ఇబ్బందులు కలిగాయి, ఎన్నో శోధనలు కలిగాయి, ఎన్నో ఆటంకాలు కూడా కలిగాయి. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని విడవక ఆ ప్రాంతంలో గొప్పగా వాడుకున్నాడు. ఎన్నోసార్లు అపాయాల నుంచి దేవుడు మమ్మల్ని కాపాడాడండి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆ ప్రాంతంలో కొన్ని అన్యులు అంటే క్రైస్తవులు కాక నూతన ఆత్మలు అంటే అన్ని కుటుంబాలు కూడా దేవుని మందిరానికి వచ్చుటకు దేవుడు ఎంతగానో సహాయం చేశాడండి. హల్లెలూయా. అనేక ఆత్మలు కూడా, అన్య ఆత్మలు కూడా బాప్తిస్తం పొందుటకు దేవుని యొద్దకు వచ్చుటకు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఆ విధంగా అనంతపురం జిల్లాలో కూడా సంఘం స్థాపించుటకు దేవుడు కృప చూపించాడు. ఆ ప్రాంతంలో ఎన్నో ఆత్మలు కూడా రక్షించుటకు కూడా దేవుడు సహాయం చేశాడండి. ఆ విధంగా అనంతపురం జిల్లాలో కూడా ఎన్నో అపాయాలు కలిగాయి. మేము చాలాసార్లు సేవకు వెళుతున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. సైకిల్ నుంచి టూ వీలర్గా మాకు దేవుడు అనుగ్రహించాడు. టూ వీలర్లో దేవుడు సేవ పరిచయం చేస్తున్నప్పుడు ఎన్నో అపాయాలు కలిగాయండి. ఎన్నో అపాయాలు కలిగింది. ఒకసారి చాలాసార్లు నేను మా ఫాస్టర్ గారు ఇద్దరు కలిసి బండిలో బైక్లో వెళ్తున్నప్పుడు 5-6 సార్లు కింద పడ్డాం. కానీ దేవుడు ఎంతగానో తప్పించి ఎలాంటి అపాయం కలుక్కోకుండా దేవుడు కాపాడి నడిపించాడు. హల్లెలూయా. అట్లా నడిపిస్తున్నప్పుడు ఒకసారి నేను కూడా ఫాస్ట్గా పడేసానండి. ఎందుకంటే అది ఒక పాఠం అండి నాకు ఒకటి. ఎందుకంటే నేను మా పాప స్కూల్లో వెళ్తున్నప్పుడు ఆమె క్యారియర్ ఇచ్చేదాన్ని. నేను ఫాస్టర్ గారిని అంటే బండి నేర్చుకున్న తర్వాత నేను ఫాస్టర్ గారిని ఎక్కించుకొని వచ్చేటప్పుడు నా అతిశయం నాలో వచ్చేసింది. ఏమంటే నేను క్షేమంగా నేను ఇంటికి చేర్చగలను ఫాస్టర్ గారిని అని లోపల నాకు ఒక అతిశయం వచ్చేసేసింది. వచ్చి అనుకున్న అంతే ఇండ్లు మాకు ఒక నిమిషంలో ఇంటికి వచ్చేసేస్తాం. కానీ ఫాస్టర్ గారిని కింద పడేస్తాను. ఎందుకంటే నాకు ఒక పాఠం నేర్పించాడు. ఎందుకంటే లోపల హృదయంలో కూడా అతిశయించకూడదు అనే పాఠాన్ని దేవుడు నాకు నేర్పించాడండి. ఆ విధంగా దేవుడు ఎంతగానో మమ్మల్ని హెచ్చించాడు. దేవుడు ఆ ప్రాంతంలో కూడా మమ్మల్ని 4 వీలర్ కూడా దేవుడు అనుగ్రహించాడు. మందిరం కట్టుటకు కూడా దేవుడు సహాయం చేశాడండి. ఎన్నో ఆత్మలు కూడా సంపాదించుటకు ఆ ప్రాంతంలో అనేక ప్రాంతంలో తిరిగి అదేవిధంగా దైవ సేవకులను కూడా నియమించుటకు కూడా దేవుడు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన పట్ల ఉద్దేశాలు ఎంతో ఉంటాయండి. ఎందుకంటే మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన తలంపులు వేరుగా ఉంటాయి. కానీ దేవుని ఆలోచనలు మన పట్ల హానికరంగా ఉంటాయి. సమాధానకరమైనవే కానీ హానికరంగా ఉండవండి. మన పట్ల ఆలోచనలు కనుక దేవుడి ఉద్దేశం అంటే దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు దేవుడు ప్రతిదీ సమకూర్చి నడిపిస్తాడు. కనుక దేవునికి నామస్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా అనంతపురం ఏరియా సేవను కూడా సేవకులుగా దేవుడు అయ్యగారును మమ్మల్ని నియమించారు. నోయలయ్య గారు, అనాసాయి గారు మమ్మల్ని నియమించారు. ఆ ప్రాంతంలో కొన్ని ఆత్మలు కూడా అదేవిధంగా ఏరియా సేవను కూడా జరిగించుటకు కూడా దేవుడు మాకు సహాయం చేశాడు. అదేవిధంగా ఆ ప్రాంతంలో కూడా అనేక అనంతపురం ఏరియాలో మేము సంఘాలు దర్శిస్తూ అనేకులు బలపరుస్తూ మమ్మల్ని నడిపించుటకు కూడా దేవుడు ఇంతవరకు మాకు సహాయం చేస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా. దైవజనమా, మమ్మల్ని ఇంతవరకు సేవలో వాడుకున్నాడు. ఎన్నో ఆత్మలు కూడా రక్షించుటకు దేవుడు మమ్మల్ని నడిపించాడు. కనుక మా అనంతపురం సేవ కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. అదేవిధంగా మా కుమార్తె కూడా ఉంటుండగా MBA చదువుతుంటే ఆమె కోసం కూడా మా అనంతపురం సేవ ఏరియా పరిచయం కూడా మీరందరూ ప్రార్థించమని మనమే చేస్తున్నానండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న కోరస్ పాడిన తర్వాత వాక్యంలోకి వెళ్దామండి. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే
స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, స్థిరపరచు వాడవు, హెచ్చించు వాడవు, మా పక్షము నిలచి జయమించు వాడవు, స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, ఘనపరచు వాడవు, హెచ్చించు వాడవు, నా పక్షము నిలచి జయమించు వాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయగలడండి. పడిపోయిన చోట కూడా దేవుడు నిలబెట్టే శక్తి కలిగిన దేవుడండి. హల్లెలూయా. ఈ సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. మన కుటుంబాలు కూడా దేవుని సన్నిధానంలో కుటుంబ సమేతాలుగా దేవుని మనము స్తుతించాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుని రాకడ సమీప దినాల్లో ఉంటున్నామండి. రెండవ రాకడ సమీప దినాల్లో ఉంటున్నాం. అందరూ యేసు ప్రభు రాబోతున్నాడు కనుక మనమందరం రాకడికి సిద్ధపడాలని మనమందరం సిద్ధపడుతున్నామండి. ఎందుకంటే ఎక్కడ చూసినా భయంకరమైన రాకడ సూచనలు కనపడతా ఉన్నాయి. ఎక్కడ భయంకర తుఫానులు కానీ, భూకంపాలు కానీ, అకాల మరణాలు కానీ, అనేక వ్యాధుల చేత అనేకులు అంటే ఇప్పుడున్నవారు కూడా మళ్ళా లేకున్న సమయంలో అంత అకాల మరణాలు కలిగి జీవిస్తున్న దినాల్లో మేము. ఎందుకంటే దేవుడు రాకడ సమీపిస్తున్నది కనుక రాకడ సమయంలో మనం ఏ విధంగా మన కుటుంబ సమేతంగా ఎత్తబడాలని మనం నేర్చుకుందామండి. ఒక ఉదాహరణ నేను చెప్తానండి. తల్లిదండ్రులు చేసేది పిల్లలు అంటే చూసి నేర్చుకుంటారండి. పిల్లలు మన తల్లిదండ్రులు ఏమైనా చేస్తే మనం భక్తిగా ఉన్నప్పుడు మన పిల్లలు కూడా భక్తిగా జీవిస్తారు. అదేవిధంగా మనం చేసేది అంటే మనం చెప్పింది ఎప్పుడు పిల్లలు చేయరు, కానీ మనము చేసేది చూసి పిల్లలు చేస్తారండి. ఒక ఉదాహరణ చిన్న చెప్తానండి. ఒక తల్లిదండ్రులకు ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారునికి యుక్త వయసు వచ్చినప్పుడు వివాహం చేయాలని తల్లిదండ్రులు ఆశ కలిగి ఉన్నారు. ఆ కుమారుడు ఒక చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఆ కుమారుడు ఏం చెప్పాడు తల్లిదండ్రులకి, నాన్న నేను చిన్న దొంగతనాలు చేస్తున్నాను కదా, నా భార్య ఒక గజ దొంగగా, అంటే నేను చిన్న దొంగతనాలు చేస్తున్నా, నా భార్య కూడా గజ దొంగగా ఉండాలి అని అన్నాడంట. అని ఒకరోజు బస్సులో వెళుతున్నప్పుడు ఆ కుమారుడు వెళుతున్నప్పుడు అది అబ్బాయి జోబులోంచి పర్సు పోయిందంట అండి. చూస్తే ఎవరు తీస్తారంటే ఒక లేడీ తీసిందంట, ఒక ఆమె తీస్తే అదే అనుకున్నాడంట, నేను ఒక దొంగగా ఉన్నాను, నువ్వు నా దొంగ నుంచి ఒక జోబులోంచి పర్సు కొట్టేసావు కదా, నేను పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకుని ఉన్నారు. వారిద్దరూ జీవిస్తున్నప్పుడు వారికి దేవుడు గర్భఫలం గ్రహించాడు. అదేవిధంగా వాళ్ళు అనుకున్నారంట, నేను దొంగతనం చేస్తూ ఉన్నాను, అంటే మన ఇద్దరం దొంగతనం చేస్తున్నాం కదా, అట్లా ఉండకోకుండా మన పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా జీవించాలి అని ఆశపడ్డారంట. ఇప్పటి నుంచి దొంగతనాలన్నీ మానేసి మన పిల్లలు అట్లా లేకోకుండా మంచిగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నారంట. అప్పుడు వాళ్ళు దేవుడు ప్రేమించి ఒక కుమారుని ఇచ్చాడు. ఆమె డెలివరీ టైంలో ఒక నర్సు ఆమె డెలివరీ చేసిన తర్వాత చేతులు హ్యాండ్ వాష్ చేసుకుంటుందంట. హ్యాండ్ వాష్ చేసుకుంటా ఉంటే ఆమె చేతులు కడుగుతూ ఉంటే ఆమె ఉంగరం లేదంట. ఆ ఉంగరం లేదు అంటే చూస్తే ఆ పాపను చూస్తే ఒక చెయ్యి ఇట్లా ఉందంట, ఒక చెయ్యి ముడుచుకొని చూస్తే ఆ బాబు చేతిలో ఉంగరం ఉందంట. అంటే వాళ్ళు తల్లిదండ్రులు అయితే మేము అట్లా ఉన్నా కానీ మా పిల్లలు మంచిగా ఉండాలి అని ఆశించారు. కానీ తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారు,
పిల్లలు కూడా అదే స్థితికి వస్తారండి అని లేఖన అట్లా చిన్న ఉదాహరణ చెప్పాను. అదేవిధంగా మరొక ఉదాహరణ చెప్తున్నానండి. మాకు జేమ్స్ మా అల్లుడు ఉన్నారు. వారి కుటుంబంలో దేవుని సేవ ఇద్దరు చేస్తూ ఉన్నారు. వాళ్ళ బాబు 4 సంవత్సరాల బాబే, చిన్న బాబు. వాళ్ళ నాన్న సేవకు వెళ్ళినప్పుడు అక్కడ చోట్ల వాక్యాలు చెప్పినప్పుడు టీవీలో స్క్రీన్లు పెట్టినప్పుడు వాడు కూడా చిన్నోడు మాత్రమే, చిన్న 4 సంవత్సరం మా మనమడు. వాళ్ళ నాన్న ఏ విధంగా చేస్తాడో, వాళ్ళ నాన్న బైబిల్ ఇట్లా పెట్టినప్పుడు హల్లెలూయా చెప్పినప్పుడు అన్నీ అవే యాక్టివ్గా చేస్తూ ఉంటాడు. అంటే తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. అంటే మనం చెప్పింది చేయరు, కానీ మనం ఏం చేస్తామో అదే ప్రవర్తించే పిల్లగా ఉండాలి. అందుకని మనం కూడా మన కుటుంబ సమేతాలుగా దేవుని సన్నిధానంలో భక్తిగా ఉన్నప్పుడు మన పిల్లలు కూడా ఒకవేళ తప్పిపోయినా కూడా దేవుడు ఒక్కొక్క సమయంలో వారిని దేవుడు దర్శించి దేవుని మందిరానికి నడిపిస్తాడు, దేవుడు ఆకర్షిస్తారని చిన్న ఉదాహరణ చెప్పాను. ఈ సమయంలో దేవుని వాక్యం విందామండి. మనము 2వ రాకల్లో మన కుటుంబ సమేతంగా ఎత్తబడాలంటే ఏ విధంగా ఉండాలి, మన ఇల్లు మన కుటుంబము ఏ విధంగా ఉండాలని మనం నేర్చుకుందామండి. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చదువుకుందామండి. 2వ రాకడలో మనము మన కుటుంబ సమేతంగా ఎత్తబడాలంటే మన ఇల్లు ఏ విధంగా ఉండాలని నేర్చుకుంటున్నాము. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం చదువుకుందామండి. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అనొక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన మన లేఖనంలో చూచినప్పుడు మార్తా మరియలు యేసు ప్రభును హృదయంలో చేర్చుకున్నాడు, తన ఇంటిలో చేర్చుకున్నారండి. అంటే మన హృదయాల్లో కూడా మనం చేర్చుకోవాలి. యవన కాలంలో కూడా అనేక యవనస్తులు ఇక్కడ ఉన్నారు. వారి హృదయంలో యవన కాలంలో దేవుని అంగీకరించాలి. మన హృదయం వ్యక్తిగతంగా మనం దేవుని మొదటిగా చేర్చుకోవాలి. మన కుటుంబ సమేతంగా కూడా యేసు ప్రభును చేర్చుకునే వారిగా ఉండాలి. అదే ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళలో కనబడే లక్షణాలు మొదటి అండి, కీర్తనల గ్రంథము, నా సమయం కొద్దిగా ఉంది కాబట్టి చెప్పేసేస్తాను. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 15వ వచనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము, నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినపడను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభువును హృదయంలో తమ ఇంటిలో చేర్చుకుంటారో వారు రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం అంటే స్తుతించే నాదం అంటే స్తుతించే వారిగా ఉంటారండి. భక్తుల జీవితాల్లో చూసినప్పుడు దావీదు భక్తుడైతే దినమునకు 7 సార్లు స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థించేవాడండి. అదేవిధంగా యోబు భక్తుడు కూడా తన కష్టంలో కూడా అన్ని విషయంలో కూడా స్తుతించేవాడిగా ఉంటాడు. ఎవరైతే యేసు ప్రభును తన ఇంటిలో తన హృదయంలో చేర్చుకుంటారో మొదటిగా స్తుతించే వారిగా ఉంటారు. రెండవది యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. చదవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినెడలా మీరెవరిని సేవించెదరో, నది అద్దరిని పితరులను సేవించిన దేవతలను సేవించెదరో, మోరియా దేశమున మీరు నివసించుచున్నారే వారిని దేవతలను సేవించెదరో, నేడు మీరే కోరుకున్నది మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము. హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభుని తన ఇంటిలో చేర్చుకుంటారో వారు మొదటిగా స్తుతించే వారిగా ఉంటారు. రెండవదిగా సేవించడం అంటే ఆరాధించడం, రెండవదిగా ఆరాధించే వారిగా ఉంటారు. మూడవది అపోస్తల కార్యము 10వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. యేసు ప్రభుని 2వ రాకల్లో మన కుటుంబ సమేతాలకు ఎత్తబడాలంటే మనం కుటుంబం ఎలా ఉండాలని నేర్చుకుంటున్నాము. మొదటిగా స్తుతించే వారిగా ఉండాలి, రెండవది ఆరాధించే వారిగా ఉండాలి, మూడవది అపోస్తల కార్యము 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొక్కడు నా ఎదుట నిలిచి కొర్నేలి నీ ప్రార్థన వినబడెను ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక చదవండి అమ్మా.
నీవు యొప్పేకు వర్తమానము పంపి. హల్లెలూయా. ఇక్కడ కొర్నేలి అంటే ఇటాలీ పత్రాల శతాధిపతి అయిన కొర్నేలు తన ఇంటి వారందరితో కూడా ప్రార్థించేవారి భక్తిపరుడుగా ఉన్నాడు. తన ఇంటి వారందరితో కూడా అదేవిధంగా అతడు ప్రార్థించేవాడిగాను. మొట్టమొదటిగా మనము యేసును చేర్చుకున్న వారి ఇండ్లు ఏ విధంగా ఉంటుందంటే ఈ 3 లక్షణాలు కనబడతాయి. మొదటిగా స్తుతించేవారిగా ఉంటాము, రెండవదిగా ఆరాధించేవారిగా ఉంటాము, మూడవది ప్రార్థించేవారిగా ఉంటాము. అంటే రెండవ రాకలో మన కుటుంబ సమేతాలుగా ఎత్తబడాలంటే మనం ఏ విధంగా ఉండాలో నేర్చుకుంటున్నామో దాంట్లో ఈ 3ని చూసాము. రెండవది మనం చూద్దాం, లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం చదువుకుందామండి. రెండవదిగా లూకాసు వార్త. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా యేసును చేర్చుకున్న వారిలో మనము రెండవ రాకల్లో మనం కుటుంబ సమేతంగా ఎత్తబడాలంటే మొదటిగా యేసును చేర్చుకున్న వారిగా ఉండాలి. రెండవది యేసయ్య వాక్యం వినేవారిగా ఉండాలండి. యేసయ్య వాక్యము వింటా ఉంటే మనకు విశ్వాసం కలుగుతుంది. అదేవిధంగా మనం చదవద్దండి, రోమిలు రాసిన పత్రిక 10:17 చదువుతున్న వినటం వల్ల విశ్వాసం కలుగు. విశ్వాసం వల్ల మనము దేవునికి ఇష్టలుగా ఉంటామని, విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం. వాక్యం విన్నప్పుడు మన హృదయాల్లో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలుగా కూడా జీవించవచ్చు. విశ్వాసం ద్వారా భక్తులు మనం చూసినప్పుడు హెబ్రీయులలో విశ్వాసం ద్వారా అనేక గొప్ప కార్యాలు చేశారండి. విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలుగా ఉన్నారు, అనే గొప్ప గొప్ప కార్యాలు చేశారని మనం లేఖన భావం చూస్తున్నాం. మూడవదిగా లూకాసు వార్త 7వ అధ్యాయము చదువుకుందామండి, 50వ వచనం చదువుకుందామండి. మూడవదిగా రెండవ రాకలో మనం ఎత్తబడాలంటే అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై పొల్లుమని ఆ స్త్రీలో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మన లేఖనమాలను చూసినప్పుడు ఆమె పాపాత్మురాలని స్త్రీ అని పైన 36 నుంచి 50 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ పాపాత్మురాలని స్త్రీ అంటే పాపంలో నుంచి ఆమె రక్షింపబడింది. పాపం నుంచి రక్షింపబడింది అని అంటే పాపం నుంచి రక్షింపబడాలి అని మన లేఖన బాలను చూస్తూ ఉన్నాడు. మనం రెండో రాకల్లో మన కుటుంబ సమేతంగా ఎత్తబడాలంటే మన ఇల్లు ఏ విధంగా ఉండాలని నేర్చుకుంటాం. మొట్టమొదటిగా యేసును చేర్చుకున్న వారి కుటుంబంగా ఉండాలి. రెండవదిగా యేసయ్య వాక్యం వినే వారిగా ఉండాలి. మూడవది మన పాపముల నుంచి మనము రక్షింపబడాలి. పాపములో వచ్చే జీతం మరణం కనుక మన పాపమును రక్షింపబడాలి. అదే లూకాసు వార్తలో మనం చూసినప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. హల్లెలూయా. ఇక్కడ జక్కయ్యని గురించి మనం చూస్తా ఉన్నాం. జక్కయ్య అంటే పాపి అయిన మనుషుని యొద్ద వెళ్ళానని చాలా మంది సనుక్కున్నారు. అంటే పాపి అంటే ఆయన పాపములు ఒప్పుకున్నాడు. అతను అబ్రహాము కుమారుడుగా తీర్చబడ్డాడు, తన పాపం నుంచి రక్షింపబడ్డాడని మనం నేర్చుకుంటున్నాం. మన కుటుంబ సమేతలుగా ఎత్తబడాలి. రెండవ రాకళ్ళంటే మొదటిగా యేసు ప్రభును చేర్చుకున్న వారిగా ఉండాలి. రెండవదిగా మరియ వలె యేసయ్య వాక్యం వినేవారిగా ఉండాలి. మూడవది రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలండి. ఈ దినాల్లో కొంతమంది రక్షణ పొందటం లేదు, ఎందుకంటే దినములు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ప్రతి వారు కూడా రక్షణ పొందాలి, ఎందుకంటే దేవుడు ఎప్పుడు రాకడ సమయం కనుక మన రక్షణ పొందినప్పుడు దేవుడి రాజ్యానికి మనం వారసులం అవుతామండి. రక్షణ పొందినగా వారిగా ఉండాలి. 4వ చూద్దామండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అతడు ఒక సేరున్నర అత్తు తీసుకొని యేసు పాదములకు తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. హల్లెలూయా. ఇక్కడ మరియా తన విలువైన దాన్ని దేవునికి అంటే సువాసన ఇచ్చే వారిగా ఉండాలి. ఎందుకంటే మన కుటుంబాలు కూడా మంచి సాక్ష్యం. సువాసన అంటే మన మంచి సాక్ష్యం, మన కుటుంబంలో మంచి సాక్ష్యం ఉండాలి, వ్యక్తిగతంగా సాక్ష్యం ఉండాలి, సమాజంలో కూడా మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి. అదే ఉదాహరణకు మనం చూద్దాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామండి. ఎందుకంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మన రెండవ రాకల్లో మన కుటుంబాలుగా చదువుదామండి. రక్షింపబడు వారి పట్ల నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి అంతే చాలము. హల్లెలూయా. రక్షింపబడు వారి పట్లను నశించు
వారి పట్లను మేము దేవునికి సువాసన ఉన్నామంటే మనం మంచి సాక్ష్యం సువాసన ఇచ్చే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా యేసును చేర్చుకోవాలి అంటే రెండవ రాకలో మన కుటుంబ సమేతాలకు ఎత్తబడాలంటే మనము యేసును చేర్చుకున్న కుటుంబముగా ఉండాలి. యేసయ్య వాక్యం వినే వారిగా రెండవదిగా ఉండాలి. మూడవది రక్షణ పొందిన వారిగా అంటే మన పాపముల నుంచి రక్షింపబడిన వారిగా ఉండాలి. నాలుగవది సువాసన ఇచ్చే ఇండ్లు అంటే మంచి సాక్ష్యం కలిగిన వారిగా మనం ఉండాలండి. మనం ఐదవ చూద్దామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. అపోస్తుల కార్యము ఆమె పొలమును ఆమె పౌలును మమ్మును వెంబడించి మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. అది 16వ అధ్యాయం 15వ వచనం చదువు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనం. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చుడండని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు లుదియా గురించి మనం నేర్చుకుని లుదియా దైవభక్తి గల స్త్రీ అండి. ఆమె వ్యాపారం చేస్తూ విశ్రాంతి దినమున ప్రార్థన జరుగునని అనుకొని ఆమె అక్కడ వాక్యం వచ్చి విన్నప్పుడు ఆమె దేవుడు హృదయాన్ని తెరిచాడు. అదేవిధంగా తన ఇంటి వారందరూ కూడా బాప్తిస్తం పొందారు. ఆ దైవ సేవకులను వారి కుటుంబానికి ఆహ్వానించే స్త్రీగా ఉంటున్నది లుదియా అండి. అంటే మనం దైవ సేవకులను కూడా మన గృహానికి మన ఇంటికి ఆహ్వానించే వారిగా ఉండాలి. అదే అధ్యాయము 16వ అధ్యాయము మనము 34వ వచనం చదువుకుందామండి. మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు తన ఇంటి అంటే దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా ఉంటుంది. లుదియా తన ఇంటి వారందరితో దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చిన చెరసాల నాయకుడు కూడా తన ఇంటి వారితో ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉన్నాడండి. మరి రెండవ రాకల్లో మనం కుటుంబాలుగా ఎత్తబడాలంటే మొట్టమొదటిగా యేసు ప్రభును మన హృదయంలో చేర్చుకున్న వారిగా ఉండాలి. రెండవదిగా మరియ వలె యేసయ్య బోధలు వినేవారిగా ఉండాలి. మూడవదిగా మనము రక్షణ పొందిన పాపముల నుంచి మనం రక్షింపబడిన వారిగా ఉండాలి. నాలుగవది సువాసన అంటే మంచి సాక్ష్యం మనకు మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి. ఐదవది లుదియా వలె దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే వారిగా ఉండాలండి. ఈ అంత దినాల్లో మనము దేవుని రాకడకు మనకు ఎదురు చూస్తూ ఉన్నామండి. దేవుని రాకడకు ఎదురు చూస్తున్నాం కనుక మనము దేవుని రాకడలో మనం ఎత్తబడాలి. కుటుంబ సమేతాలకు ఎత్తబడాలంటే దేవుని రాకడలో ఇవన్నీ 5 లక్షలు మనకు కలిగి ఉన్నప్పుడు దేవుని రాకడలో ఎత్తబడతామండి. ఎందుకంటే భయంకరమైన దినాలు ఉన్నాం, దేవుడు రాకడ సమీపిస్తున్న దినాల్లో ఉన్నాం కనుక దేవుని రాకడ ఎత్తబడాలంటే 5 లక్షలు మనం కలిగి ఉన్నప్పుడు మనము దేవుని రాకడలో ఎత్తబడే అవకాశం ఉంటుందండి. ఇవి ఏమీ లేనకుండా మనం రక్షణ పొందుకోకుండా అదేవిధంగా యేసు ప్రభు మాటలు వినుకోకుండా మన పాపం నుంచి మనం రక్షింపబడకపోతే మనము మంచి సాక్ష్యం లేని వారిగా ఉంటే మనం రాకడలో ఎత్తబడమండి. అదేవిధంగా దైవ సేవకులను మనము ఆహ్వానించాలి. వారి ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా అంటే దైవ సేవకులు అంటే ఆతిథ్యం ఇచ్చి అంటే దేవదూతలు కూడా తెలియకకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిందని దైవ లేఖనం నుంచి మనం చూస్తున్నామండి. 5 లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని రాకడలో ఎత్తబడే అవకాశం ఉంటుందండి. కనుక దేవుడు రాకడలో ఎత్తబట్టకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం దయచేసి ఒక 2 నిమిషాలు మనము ఈ వాక్యం ధ్యానం చేద్దామండి. ఎందుకంటే దేవుని రాకడలో ఎత్తపడాలంటే ఏ విధంగా ఉండాలో మనం నేర్చుకున్నాక 2 నిమిషాలు ఊరికే మనము కళ్ళు మూసుకొని దేవుని ధ్యానం చేద్దామండి. ఎందుకంటే రాకడలో దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుడు రాబోచున్నాడు కనుక మనం కుటుంబ సమేతంగా ఎత్తపడాలంటే దేవుని రాకడికి సమీపిస్తున్నది కనుక మనం కుటుంబ సమేతాలుగా దేవుని రాకడలో ఎత్తపడాలి. ఎందుకంటే దేవుడు మనం కుటుంబాల్లో యేసు ప్రభును చేర్చుకున్న కుటుంబాలుగా ఉండాలి. యేసు ప్రభు బోధలు వినేవారిగా ఉండాలి. అదేవిధంగా రక్షణ పొందిన వారిగా ఉండాలండి. అదేవిధంగా మనం రక్షణ పొందిన సువాసన ఇచ్చేవారిగా ఉండాలి. అదేవిధంగా ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలండి. చిన్న కోరస్ పాడదామండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు,
భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి. రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుడు త్వరగా రాబోచున్నాడు కనుక మనము ఈ 5 లక్షణాలు కలిగి దేవుని రాకడ సిద్ధపడదామండి. అవకాశం ఇచ్చిన అమ్మగారికి, అదేవి నడిపిస్తున్న అమ్మగారికి, ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నాన్న వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆనందపురి ఏరియా నిమిత్తం కూడా మీరందరూ ప్రార్థించమని మనం చేస్తున్నాను. హల్లెలూయా.